న్నారు సాయి వెంకట్ గేమర్ అన్నమాట. అలాగే గైస్ నేనైతే నీ కోఆర్డినేట్స్ కంటిన్యూ, ఇది నా సీక్రెట్ బేస్ అనమాట. ఓకే, మనం ఆడుతుంది ఏదో కాదు, మన స్పెషల్ ఎస్ఎంపీలో అయితే ఉన్నాను నేను. ప్రస్తుతంగా అయితే సర్వర్లో ఐదుగురు ఆడుతున్నారు. వాళ్ళలో ముగ్గురు మాత్రమే ఆడేది రెగ్యులర్గా. ఇంకోటి బాట్, ఇంకోటి ఆడట్లా మన 1K సబ్స్క్రైబర్స్ ఉన్న విఘ్నేష్ అనమాట. అంతా వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయలేం గైస్. అలా మీరు కనుక ఎస్ఎంపీలో జాయిన్ అవ్వాలనుకుంటే అయితే నేను వీడియోస్ ఎలా చేయాలో చెప్పాను. వీడియో ఏమక్కల్లా, మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది చూసుకోవచ్చు, మనం చాలా కష్టపడి అయితే గ్రైండింగ్ చేసాం. మన కాడ మెంటింగ్ విలేజర్ ఉండేవాడు, కానీ చచ్చిపోయాడు, ఏం చేయలేదు. చలో క్యారెట్స్ ఉన్నాయి, తెచ్చుకో. అబ్బే జరగట్లేదు. అబే నేను ఈ ట్రేడర్ హాల్ ఉంది కదా, ఈ ట్రేడర్ని వాడుకొని ట్రైల్ ఛాంబర్కి వెళ్ళాలనుకుంటున్నా. ట్రైల్ ఛాంబర్కి వెళ్ళినప్పుడు అయితే వీడియో పెడతాను గైస్. ఇదిగోండి, ఇదైతే మన ఏ విలేజర్ అంటే ఇది అన్బ్రేకింగ్ 3 విలేజర్, మెండింగ్ విలేజర్ ఐడి. అది పొనుకున్నాడు. తను మెండింగ్ కాదు, సిల్క్ టచ్. మెండింగ్ విలేజర్ నెదర్కి వెళ్ళిపోయాడు, తెలియకుండా చనిపోయాడు, నేనేం చేయలేకపోయా. చలో కొన్ని యాపిల్స్ చేసుకోవాలి, గోల్డెన్ యాపిల్స్. క్యారెట్స్ చేసుకుంటున్నాను నేను. 32 ఒబ్సిడియన్ ఇప్పుడే కలెక్ట్ చేశాను నేను. అలాగే నేను స్పాన్ కూడా చాలా దూరం ఉంటుంది ఇక్కడ నుంచి, నన్ను ఎవరు కనిపెట్టరు. ఇందులో టీమ్స్ ఉండవు అనమాట, అందరికి ఎవరు వాళ్ళు గ్రైండే చేసుకోవాలి. నా స్వాట్ డ్యూరబిలిటీ అయిపోతుంది. బట్ 22 XP ఉంది. ఒక్క నిమిషం ఆగండి, రిపేర్ చేసుకున్నాను. అక్కల్లా నాకు ఇప్పుడేం అక్కల్లా రిపేరింగ్ కాకుండా ఆర్మర్ చూసుకోవాలి. ఆర్మర్ కూడా అయిపోయింది, ట్రేడింగ్ చేసా. ఇదిగోండి పాపం ముగ్గురు విలేజర్ని తెచ్చా, ముగ్గురిని చంపేశా. ఆడొక్కడి నుంచా, ముగ్గురు ఇద్దరిని చంపా. నేనైతే కాస్త పీపీ అయితే చేశాను సర్వర్లో, నిజం చెప్తున్నా. పాపం మనోళ్ళని కూడా చూడకుండా ఏదో పీపీ అన్నా అని చెప్పి చంపేశాను. నాకు తెలిసి సర్వర్లో నా కిల్స్ 7 8 ఉంటాయి, సర్వర్లో కిల్స్ ఉంటాయి. నేను ఇదిగోండి నా కాడ 2 ఆర్మర్లు చేశాను. వీటి కోసం ఎంత కష్టపడ్డా అయితే నాకే తెలుసు. ఇదిగోండి ఆర్మర్కి అంతా మెంటింగ్ అనేది ఉంది మెయిన్. ఇదిగోండి చూసుకోండి, ఆగండి. మెంటింగ్ ప్రొటెక్షన్ 3 ఇది కూడా నాదని కూడా. మిగిలిన వాటికి అన్ని ప్రొటెక్షన్ 2 అన్బ్రేకింగ్ 1 2 3 రెండింటికి యాడ్ చేసి. ఒక్క నిమిషం ఆగండి, నార్మల్గా దేనికి అన్బ్రేకింగ్ 3 యాడ్ చేయాలి, ఇప్పుడు యాడ్ చేద్దాం. 1 ఉంది, 2 ఉంది, 3 ప్రొటెక్షన్ 2 ఉన్నాయి. ప్రొటెక్షన్ తర్వాత యాడ్ చేద్దాం. చాలా అన్బ్రేకింగ్ ఏదంటే ఇదిగోండి, ఇది ఒకటి తీసుకుందాం. లెట్స్ యాన్విల్ ఏది మంది, కొత్త యాన్విల్ అన్నమాట, ఇరిగిపోయింది. చలో ఫైనల్లీ ఐ గాట్. ఇంకా ప్రొటెక్షన్ యాడ్ చేస్తే మ్యాక్స్ అవుట్ ఆర్మర్ అయితే అయింది. ఇదిగోండి నా కాడ అయితే ఇంత లూట్ అయితే ఉంది మొత్తం. ఇదిగోండి మొత్తం చాలా గ్రైండింగ్ అయితే చేశాను వన్ డే కూర్చుని. డైమండ్స్ ఇక్కడ పెట్టుకోవడానికన్నా ఇందులో పెడదాం. అలా గైస్ నేను నెదర్కి వెళ్ళాను అన్నమాట. నెదర్లో ఎలా చేశానంటే నాకు బ్లేజెస్ వస్తున్నాయి కానీ ఫార్ట్రెస్ ఎక్కడ దొరకలా, స్పానర్ కూడా కనిపించలా. అడ్వాన్స్మెంట్ కోసం అరగంట తిరిగా కూడా దొరకలా, కానీ బ్లేజెస్ వస్తున్నాయి కాబట్టి బ్లేజెస్ చంపితే ఇదిగోండి బ్లేజ్ రాడ్స్ 27 అయినాయి. అసలు నేనైతే ఆశ్చర్యపోయా, అసలు నాకు స్పానర్ దొరకలా, అది మెయిన్. అంటే ఫార్ట్రెస్ దొరకలా. ఇదిగోండి నెదర్ బాట్స్ అయితే కొన్ని కలెక్ట్ చేశాను. చలో అంటే ఫార్ట్రెస్కి వెళ్ళా కానీ దొరికింది, అరగంట తర్వాత దొరికింది. కానీ తర్వాత ఏమైందంటే ఫార్ట్రెస్కి వెళ్ళాను కానీ ఏం చేయలేదు, అడ్వాన్స్మెంట్ రాలా, అది ప్రాబ్లం. మీకు చెప్పే కదా నెదర్ అది అడ్వాన్స్మెంట్ కొన్ని గ్లిచ్ అవుతున్నాయని, అది ప్రాబ్లం అనమాట. చలో నెదర్ వాట్స్ అయితే స్టాక్ ఉన్నాయి కానీ నాకు ఎక్కువ కావాలి, ఎందుకంటే ఇంకా నెక్స్ట్ సండే అయితే ఎండ్ వార్ ఉంది సర్వర్లో. అలాగే ఇది సర్వర్లో ఇద్దరికే తెలుసు. చలో గైస్ అందరికీ ఇప్పుడే అనౌన్స్మెంట్ చేస్తున్నా, ఎండ్ వార్ కమింగ్ ఇన్ నెక్స్ట్ సండే ఇన్ స్పెషల్ ఎస్ఎంపీ అనమాట. సీజన్ 1లో ఇప్పుడు ఏం ప్లేగిన్స్ లేవు, సీజన్ 2లో లైఫ్ స్టైల్ ప్లేగిన్ అయిపోతున్నాం. ఈ గ్యాప్లో కొంచెం మంది కొత్త ప్లేయర్లు కావాలి. మన దాంట్లో ఒక పీసీ ప్లేయర్ ఆడుతాడు ప్రస్తుతానికి, ఒక ల్యాప్టాప్ ప్లేయర్ అనుకుంటా. అది ఎండ్ వార్కి అయితే నేను బాగా ప్రిపేర్ అవుతున్నాం. మళ్ళీ ఎండర్ డ్రాగన్ని చంపాలంటే చాలా కష్టం అనమాట. అది కొన్ని రూల్స్ అయితే పెట్టాం, ఎందుకంటే ఎండ్కి వెళ్ళి అందరూ ఒక్కొక్క ఏరియాకి వెళ్ళాక అప్పుడు స్టార్ట్ చేస్తాం అనమాట ఎండ్ వారు.
చలో ఇక్కడ పోషన్స్కి ఏరియా చేస్తున్నా ఆగండి. దీంతో నేను ఇంతవరకు నెదర్ వార్డ్స్ సర్వర్లో వాడడం చూసా, కానీ ఎలా వాడతారో గుర్తులేదు. నేను మెయిన్ మా అందరు నన్ను ఈ క్రియేటివ్ వాడతా అనుకుంటున్నారేమో అని చెప్పి డౌట్ కొడుతుంది. అందుకని నేను ఏం చేస్తా అంటే నాకు కన్సోల్ అనేది వాడకుండా చేసుకుంటా, అది నా వేరే ఫ్రెండ్కి ఇచ్చేస్తాను అనమాట. నాకు తెలిసి దీన్ని డట్ మీద ప్లేస్ చేయొచ్చా చేయలేము. ఆగండి నెదర్ వార్డ్స్ వీడియో చూసి తెలుసుకుంటా. ఇక్కడైతే ముందు ఫార్మింగ్కి చేద్దాం. ఇక్కడ చిన్న ఏరియా మీకైతే కోఆర్డినేట్స్ కనిపించవు, ఎందుకంటే నేను వాడుతుంది యూఐ ప్యాక్ అనమాట. ఇది యూఐ ప్యాక్ అనేది బెడ్ రాక్ ప్లేస్కి యూస్ఫుల్ అనమాట. మెయిన్ వీడియోలు పెట్టే వాళ్ళకి నా సర్వర్స్లో ఆడుతూ వీడియోలు పెట్టే వాళ్ళకైతే యూస్ఫుల్. చలో నేనైతే నైట్ అయితే అయిందా స్లీప్ వేస్తా. అలాగే నేనైతే ఈ సర్వర్లో ఏంటి ఎనీ నాట్ రెడీ నౌ దేర్ ఆర్ మాన్స్టర్స్ నియర్ బై. ఓకే నేనేం చేస్తా అంటే ఈ సర్వర్లో లైవ్ అయితే తీస్తాను తొందరగా అయితే. ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ట్రయల్ ఛాంబర్కి వెళ్ళాలనుకుంటున్నా. మేస్ కావాలి నాకు. నేను ముందు నెదరేట్ ఆర్మర్ చేసుకోవాలి, బ్యాషన్కి వెళ్ళాలి. నేను బ్యాషన్కి వెళ్ళాలంటే చాలా టైం అనేది పట్టిద్ది. అందుకని అయితే నేను ఫస్ట్ థింగ్ ఏం చేయాలనుకుంటున్నా అంటే నెదరేట్ ఆర్మర్ బదులు ఫస్ట్ థింగ్ ఇదే వాడగలను, ఎందుకంటే నన్ను ఓడించడం చాలా కష్టం అన్నమాట. నేను చాలా పవర్ఫుల్ ప్లేయర్ అన్నమాట. ఇప్పుడు ఎస్ఎంపీలో అయితే నేనే డెడ్లీయెస్ట్ అనమాట. నా ఎస్ఎంపీ అని కాదు గైస్, నేను నిజం చెప్తున్నా. ఈ గ్రైండింగ్కి నేను ఎన్ని కష్టపడ్డా అంటే 24/7 గైస్. నిన్న నైట్ 1 దాకా ఆడా, ఇంకా 1 నుంచి ఇప్పుడు దాకా ఆడుతూనే ఉన్నాను నాన్ స్టాప్. నేను అందుకనే డౌట్ పడతా అని చెప్పి కన్సోల్ అనేది నాకు అక్కడి నుంచి రిమూవ్ చేయించేస్తా. అదైతే నిజం. ఇంకా మనమైతే ఎస్ఎంపీలో అయితే ఎండ్ వార్ కోసం అయితే వెయిటింగ్, ఎందుకంటే ఎండర్ డ్రాగన్ ఎగ్గు కావాలి నాకు. ఈ గ్యాప్లో నేను ఏం చేస్తాను అంటే ఒక ఎంటర్ చెస్ట్ కావాలి. ఒక ఎంటర్ చెస్ట్ చేసుకోవాలంటే ఎంటర్ పన్స్ కావాలి. ఇప్పుడు నేను నెదర్కి వెళ్ళి చేయాలా, ఏం చేయాలో తెలియట్లా. ప్రస్తుతానికి అయితే ఏదో ఒకటి చేయాలా, ఎందుకంటే నాకు కాస్త ఇది కావాలి. ఎంటర్ చెస్ట్లో ఎక్స్ట్రా ఆర్మర్ అన్నీ ఎంటర్ చెస్ట్లో పెట్టుకుంటా, నా యూస్ఫుల్ థింగ్స్ అన్నీ. చలో డైమండ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు డైమండ్ బ్లాక్స్లో పెడతాను. ఎక్కువ డైమండ్స్ ఉంచుకోదలుచుకోవాలా. చలో డైమండ్ బ్లాక్స్ ఇవి కూడా 6 వచ్చాయి, సూపర్. చలో అలాగే నా కాడ ఒక సిల్క్ టచ్ పికాక్స్ లేదు, ఆగండి. డైమండ్లో ఒక 3 ఉన్నాయి కదా, నా కాడ ఉంటుందా ఉంది. చలో ఒక సిల్క్ టచ్ పికాక్స్ అయితే చేసుకుందాం. మన కాడ ఒక సిల్క్ టచ్ విలేజర్ ఉన్నాడు కదా. చలో ఒక డైమండ్ పికాక్స్ లెచ్చుకో. చలో ఇక్కడ పడేసి సిల్క్ టచ్ ఎన్చాన్మెంట్ బుక్ ఏది ఇదిగోండి. చలో ఫైనలీ నా కాడ ఒక సిల్క్ టచ్ పికాక్స్ కూడా వచ్చింది. లెట్స్ గో గైస్. ఓకే చలో ఇప్పుడు నాకు ఇక్కడ కింద మైన్ షాఫ్ట్ ఉంది, అక్కడైతే ఒక ఎక్స్పీ ఫామ్ చేసుకున్నా. అది పని చేయట్లా. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ మన సన్బై స్పైడర్ వీడియో చూడాలి, చాలా పాతే. అందులో స్పైడర్ ఫామ్ ఎలా చేస్తా ఒకసారి చూస్తాను. ఫస్ట్ వీడియో నిజం చెప్తున్నా, నాకు లైఫ్ స్టైల్ ఎస్ఎంపీస్ అంటే చాలా ఇష్టం, అసకే ఓల్డ్ టైప్ అంటే. చలో మరి ఇంకా ఇదే అన్నమాట నేను చెప్పాలనుకుంది. తొందరగా అయితే జాయిన్ అయ్యే వాళ్ళైతే మీరు వస్తా అని అయితే మీ డిస్కార్డ్ నేము మీరు జాయిన్ అవుతా అన్నట్టు మీ యూజర్ నేము కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేను కన్ఫర్మ్ తీసుకుంటా గైస్. నిజం చెప్తున్నా, నాకు మినిమం సర్వర్ స్టార్టింగ్లో ఒక 10 ప్లేయర్స్ అయినా ఉండాలి కదా. అలాగే మీరు ఒకవేళ డిస్కార్డ్ నేమ్ చెప్తే నేను మీకు ఇది పెడతాను. డిస్కార్డ్ నేమ్, యూజర్ నేమ్, మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. అలాగే ఆడేవాళ్ళు వీడియోలు పెట్టాలి. ఇంకా మన వాళ్ళు అయితే వీడియో పెట్టలే. ఈరోజు ఒక వీడియో వచ్చింది కన్ఫామ్గా. ఇంక ఇదే చెప్పాలనుకుంటున్నా. సీ యూ లేటర్, బాయ్ బాయ్ గాయ్స్.